ఇక మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో తాళ్లపూసపల్లి శివార్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. 120 మీటర్ల మేర రైల్వే ట్రాక్ బలహీనపడినట్లు గుర్తించారు రైల్వే అధికారులు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మత్తు చర్యలు చేపట్టారు అధికారులు. పూర్తి మరమ్మతులకు 18 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో 80 రైళ్లు రద్దు కాగా 38 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో తాళ్లపూసపల్లి శివారులో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. 120 మీటర్ల మేర రైల్వే ట్రాక్ బలహీనపడినట్లు గుర్తించారు రైల్వే అధికారులు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మత్తు చర్యలు చేపట్టారు అధికారులు. పూర్తి మరమ్మతులకు 18 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో 80 రైళ్లు రద్దు కాగా 38 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో తాళ్లపూసపల్లి శివార్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. 120 మీటర్ల మేర రైల్వే ట్రాక్ బలహీనపడినట్లు అధికారులు గుర్తించారు. అయితే యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మత్తు చర్యలు చేపట్టారు అధికారులు. ఇక పూర్తి మరమ్మతులకు 18 గంటల సమయం పడుతుంది అని కూడా చెప్పారు. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో 80 రైళ్లు రద్దయ్యాయి. 38 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. వాగు ఉధృతికి మరిపేడ కురవి మధ్య కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. పురుషోత్తమాయగూడెం వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. మహబూబాబాద్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. బ్రిడ్జ్ పై నుంచి నిచ్చెన తాళ్ల సహాయంతో రోడ్డు దాటుతున్నారు ప్రయాణికులు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. వాగు ఉధృతికి మరిపేడ కురవి మధ్య కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. పురుషోత్తమాయగూడెం వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. మహబూబాబాద్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. బ్రిడ్జ్ పై నుంచి నిచ్చెన తాళ్ల సహాయంతో రోడ్డు దాటుతున్నారు ప్రయాణికులు.